హాయ్ హలో నమస్తే అందరికి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని వెహికల్స్ వేలంపాటలో సేల్కి అయితే చేసినాయి. ఇవి ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్ ఇక్కడ వేలంపాట అయితే వేస్తారు. ఈ వేలంపాట ఎప్పుడు ఏ డేట్ కండక్ట్ చేస్తారు, లొకేషన్ ఏంది, కొత్త వారు ఈ వేలంపాటలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనకు పూర్తిగా మారుతి స్విఫ్ట్ డిజైర్లు, టూరెస్ట్లు, స్విఫ్ట్లు అయితే ఉన్నాయి. సో వాటి ప్రైస్ లిస్ట్ అయితే చెప్తాను. ఆక్షన్ టైంలో చెప్పిన ప్రైస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్స్ యాజ్ ఇస్ కండిషన్ లో ఉంటాయి, ఎలాంటి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. అదేవిధంగా ఇక్కడ మీటర్ రీడింగ్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ చెక్ చేసుకోవడానికి ఉండదు, ఆక్షన్ టైంకి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 5 2017 మోడల్ 2017 మారుతి టూరెస్. దీనికి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్ ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి వికారాబాద్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 3,50,000 నుంచి 4 లక్షల మధ్య చెప్పారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఆక్షన్ టైంకి ప్రైస్ అనేది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు, ఒక 50,000 అటు ఇటు ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వెహికల్స్కి ఏమైనా పెండింగ్ చాలన్స్, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్లు ఇవేవి పెండింగ్ ఉన్నా కొన్న కస్టమరే పే చేసుకోవాలి, వాళ్ళైతే పే చేయరు. సో ఆక్షన్ టైంలో ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే పార్టిసిపేట్ చేసి వెహికల్స్ అయితే తీసుకోండి. మనకు ఒక బుక్లెట్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ఆ బుక్లెట్లు ఇవన్నీ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 12 2014 మోడల్ 2014 మారుతి స్విఫ్ట్ డిజైర్. దీనికి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 2 లక్షల నుంచి 2,50,000 మధ్య చెప్పారు. 2 lakhs to 2,50,000. ఈ వేలంపాటలో ఎవరైనా కొత్త వారు పార్టిసిపేట్ చేయాలంటే 20,120 మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే లోన్కి అయితే అలో చేస్తారు. ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 6 2017 మోడల్ 2017 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీ. ఇది దీనికి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, ఫిట్నెస్ కూడా ఫోర్స్లో ఉంది. ఈ వెహికల్కి ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 3,50,000 నుంచి 4 లక్షల మధ్య చెప్పారు. 3,50,000 to 4 lakhs. నెక్స్ట్ లాట్ నెంబర్ 8 2016 మోడల్ 2016 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఏ టూర్. ఇది దీనికి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ మంత్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ వచ్చేసి 1,42,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 9 2016 మోడల్ 2016 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ. ఇది ఈ వెహికల్కి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ వెహికల్కి ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి, ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి మెదక్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. ఇన్ కేసు ఒకవేళ మీకు ఈ వేలంపాటలో ఏ వెహికల్ నచ్చుకుంటే మీరు డిపాజిట్ చేసిన 20,120లో 20,000 అనేది స్పాట్లోనే రిఫండ్ ఇస్తారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు క్యాష్ రూపంలో డిపాజిట్ చేయండి ఈ 20,120 అనేవి. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 10 2016 మోడల్ 2016 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ టూర్. ఇది ఈ వెహికల్కి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ ట్యాక్స్ మెన్షన్ చేయలేదు. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఆర్టీఏ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 2 లక్షల నుంచి 2,50,000 మధ్య చెప్పారు. 2 lakhs to 2,50,000. ఈ వేలంపాటలో మీరు ఏదైనా వెహికల్ తీసుకుంటే దానికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 2.5% సర్వీస్ ఛార్జ్, ఆ 2.5%కి 18% జీఎస్టీ అయితే ఉంటుంది. అంటే లక్షకి 2,950 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అయితే పే చేయాలి. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 11 2016 మోడల్ 2016 మారుతి స్విఫ్ట్. ఇది దీనికి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, ఫిట్నెస్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ వెహికల్కి ఆర్టీఏ ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి, ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి సిద్దిపేట ఆర్టీఏ, మీటర్ రీడింగ్ వచ్చేసి 1,71,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 4 లక్షల నుంచి 4,50,000 మధ్య చెప్పారు. 4 lakhs to 4,50,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 15 2013 మోడల్ 2013 మారుతి స్విఫ్ట్ డిజైర్. ఇది దీని ట్యాక్స్ 2025 ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోయింది. ఫిట్నెస్ ఫోర్స్లో ఉంది, ఫ్యూయల్ డీజిల్ వెహికల్. ఇన్సూరెన్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి మెదక్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. ఇక్కడ కొన్ని వెహికల్స్కి ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. సో ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్న వెహికల్స్కి ఆర్టీఏ ఫార్మ్స్ అని, ఒరిజినల్స్ ఉన్న వెహికల్స్కి ఒరిజినల్స్ ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 16 2022 మోడల్ 2022 మారుతి సియా స్మార్ట్ హైబ్రిడ్ సిగ్మా వేరియంట్. ఇది ఈ వెహికల్కి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది. ఈ వెహికల్కి ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి, ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, మీటర్ రీడింగ్ వచ్చేసి 41,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 6 లక్షల నుంచి 6,50,000 మధ్య చెప్పారు. 6 lakhs to 6,50,000. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 18 2018 మోడల్ 2018 మారుతి బెలెనో ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇది ఈ వెహికల్కి లెఫ్ట్ హ్యాండ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ డప్ వచ్చి పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఇంజిన్ కండిషన్ మాత్రం ఫేర్లో ఉందని మెన్షన్ చేశారు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 5 లక్షల నుంచి 5,50,000 మధ్య చెప్పారు. 5 lakhs to 5,50,000. చూసారు కదా వెహికల్స్ ఆక్షన్ టైంలో చెప్పిన ప్రైస్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వెహికల్స్ మీ ముందుకు వస్తాను. ఆక్షన్ టైంలో వెహికల్స్ అనేవి ర్యామ్ మీదకి వస్తుంది ఈ విధంగా. అప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ ప్లస్ ఇంజిన్ కండిషన్ అనేది. ఈచ్ వెహికల్కి 15 to 20 minutes టైం అయితే ఉంటుంది. సో ఆ టైంలో మీరు వెహికల్ కండిషన్ అనేది చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.